హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు స్కిజోఫ్రీనియా గురించి అపోహలు, వాస్తవాల గురించి వివరిస్తాను. అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియా అనేది స్ప్లిట్ పర్సనాలిటీ అని చాలామంది అనుకుంటుంటారు. వాస్తవం ఏంటంటే స్కిజోఫ్రీనియా అనేది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, ఇది ఒక మానసిక సమస్య, ఇది ఒక సైకోటిక్ కండిషన్. ఇంకొక అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియా పేషెంట్లు ఎక్కువగా హింసాత్మకంగా ఉంటారని అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే అందరూ అలా కాదు, కొద్ది శాతం మందే మాత్రం కొంచెం వైలెంట్గా ఉంటారు, మిగతా అందరూ ఇబ్బంది పెట్టరు. ఇంకొక అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియా అనేది చాలా అరుదుగా చూసే సమస్య అని. కానీ వాస్తవం ఏంటంటే ప్రతి 100 మందిలో ఒకరికి స్కిజోఫ్రీనియా అనేది ఉండటం జరుగుతుంది. ఇంకొక అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ లేదని. కానీ వాస్తవం ఏంటంటే స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఉంది, మందులు ఉన్నాయి, యాంటీసైకోటిక్స్ ఉన్నాయి, వేరే న్యూరోమాడ్యులేషన్ టెక్నిక్ ఈసీటీ కానీ, ఆర్టీఎంఎస్ కానీ, కౌన్సిలింగ్ కానీ, ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియా పేషెంట్ వాళ్ళు ఇంకేం పని చేయలేరు, ఎందుకు ఉపయోగపడరని. కానీ వాస్తవం ఏంటంటే స్కిజోఫ్రీనియా పేషెంట్ వాళ్ళు మందులు తీసుకొని, సరైన వైద్యం తీసుకొని, డాక్టర్ చెప్పినట్టుగా పాటించినట్లయితే వాళ్ళు రోజువారీ పనులు చేసుకోవచ్చు, కుటుంబ జీవితాన్ని సాధారణంగా గడపచ్చు. ఇంకొక అపోహ ఏంటంటే స్కిజోఫ్రీనియా అనేది గాలి సోకినట్టు లేకపోతే చేతబడి మూలాన వచ్చిందని అనుకుంటారు. వాస్తవం ఏంటంటే స్కిజోఫ్రీనియా అనేది గాలి వల్ల లేకపోతే చేతబడి వల్ల అని కాదు, ఇది ఒక మానసిక సమస్య. ఇది బ్రెయిన్లో ఒక రసాయనాలు తేడా మూలాన రావడం జరుగుతుంది. ఇది మందులతో నయం చేయవచ్చు.